నమస్కారం ప్రేక్షకులందరికీ రాబోయే సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినం అనేది అసలు ఎలా వస్తుంది, ఈ పర్వదినాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు, అంతేకాకుండా ఈ సంక్రాంతి పర్వదినానికి గణితం ద్వారా ఏ విధంగా నిర్ణయిస్తారు అనే విషయాన్ని కూడా ఈరోజు కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేతనంటే ఈ 2014వ సంవత్సరంలో ప్రారంభం నుంచే చాలా మందికి అనుమానాలు ప్రారంభమైనాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారేమో జనవరి 13వ తేదీ భోగిని, 14వ తేదీ సంక్రాంతి పండుగ, 15వ తేదీ కనుమ పండుగ అని వారు తెలియజేస్తే, ఇక సాక్షాత్తు కలియుగ మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం వారేమిటంటే 14వ తేదీనిచ్చే భోగి పండుగ, 15వ తేదీ సంక్రాంతి పండుగ, రండి స్వామివారిని దర్శనం చేసుకోండి, పెద్ద లడ్లు కూడా ఉన్నాయో లేవో తర్వాత సంగతి, ఈ విధంగా వారు చెప్తున్నారు. అన్నిటికంటే బాధాకరం విషయం ఏంటంటే సంక్రాంతి పండుగ అనేటువంటిది ప్రముఖంగా అదొక వ్యవసాయ సంబంధమైన పండుగ, పెద్దల పండుగ. మనకు హిందూ సంస్కృతి సంప్రదాయాలలో పండుగలన్నింటిలో కూడా అన్ని పండుగలు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి మాత్రం ఉంటాయి. బట్ ఈ సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమనాన్ని బట్టే ఉంటుంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది. మరి ఈ భోగి పండుగ ఏమిటి అనుకోవచ్చు. ఏ రోజైతే సంక్రాంతి పండుగ వస్తుందో దానికి ముందు రోజు వచ్చే పండుగే భోగి పండుగ. దానికి ముందు రోజు, భోగి అంటే ముందు రోజు కనుక 14వ సంక్రాంతి అయితే అది ఆటోమేటిక్గా 13వ తేదీ అవుతుంది. 15 సంక్రాంతి అయితే 14 భోగి అవుతుంది. కనుక ఇప్పుడు 13, 14, 15 మనం చేసుకోవాలనా, 14, 15, 16 మనం చేసుకోవాలనా? మన దేశమే వ్యవసాయ సంబంధమైనటువంటి దేశం. మనమంతా కూడా వ్యవసాయం మీదనే మనం ఆధారితంగా మనం బతుకుతూ ఉన్నాం. మరి ఈ వ్యవసాయం బాగా రావాలంటే ఆ జగద్రక్షకుడు ఏంటంటే శ్రీ మన్నారాయణుడు, జగద్రక్షకుడు శ్రీ సూర్యనారాయణుడు. ఆయన అనుగ్రహం లేనిది ఎవడు ఏం చేసేది ఇంట్లే. ఒక 10 రోజుల పాటు సూర్యుడు కనపడలేదనుకోండి, బట్టలు ఇంకా ఉండవు, చండాల వాసన వచ్చేస్తాయి. మరి మనకు వర్షం అంతా ఎలా వస్తుంది? ఆ గ్రహరాజు సూర్యనారాయణుడు, శ్రీ సూర్య భగవానుడు, జగద్రక్షకుడు, ఆ మహనీయుడే ఈ సృష్టికంతటికి కారణం. కనుక ఆ జగద్రక్షకుడు ఏంటంటే శ్రీ సూర్యనారాయణుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయాన్ని మకర సంక్రమణం అంటారు. ఏ సమయంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అది మకర సంక్రమణం అవుతుంది. ఆ మకర సంక్రమణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజే సంక్రాంతి పండుగ, దాని ముందు రోజు భోగి పండుగ. కనుక ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణుడు జగద్రక్షకుడైనటువంటి ఆ మహానుభావుడు ఏ రోజు జరుగుతాడా, ఏ రోజు ముందుకు వెళ్తాడా అని ముక్కు మీద వేలేసుకొని కూర్చో ఉన్నారు చాలామంది. కొంతమంది ఏమో 14వ తేదీ వెళ్తాడండి అంటాడు, కొంతమంది ఏమో కాదండి 14 రాత్రి వెళ్తాడు, కొంతమంది ఏమో 15 వెళ్తారు. ఇక మీడియా అనేది ఏం చేస్తుంది, ప్రతి వారి దగ్గర తీసుకుని గొట్టాలు పెట్టేస్తారు. ఎవరికి తోచిన విషయం వారికి చెప్తారు. మరి నాకు తోచిన విషయం కూడా మీకు చెప్పాలి కదా. మరి నాకు తోచిన విషయం మాత్రం కాదు, నేను చెప్పబోయేది శాస్త్ర సమ్మతం, ప్రామాణికం. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీకు పక్కా రుజువు చేసి చూపించగలను. అయితే నేను మాట్లాడే మాటలు కొన్ని విమర్శనాత్మకంగా ఉండవచ్చునేమో అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఎవరిని విమర్శించడంలే, ఉన్న విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తాను. నిజాలు ఇంకా మీరే నిర్ణయించుకోవాలి. ఇక నేను చెప్పబోయేటువంటి నిర్ణయం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితమైనది అని చెప్తా. మరి టీటీడీ వారు ఇచ్చిన నిర్ణయమా? శుద్ధ తప్పు అని తేల్చేస్తా. మరి టీటీడీ వారికి కోపం వస్తుందా? రానివ్వు, కోపం వస్తే ఏంలే, వారికి ఏదో 2 రోజులు కోపం వస్తుంది. కాకపోతే అవాకులు చెవాకులు పేలుతారు.
కాదుకూడదంటే కోర్టులో నా మీద వేస్తారు. వారి తెలిసే పనులు ఇవే. గతంలో కూడా కృష్ణారావు గారు ఉన్నారు ఈవోగా. కృష్ణారావు గారు కూడా నా మీద ₹1,00,00,000 నోటీస్ ఇచ్చారు, ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చారు, నేను ఏదో మాట్లాడానని. అంటే నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది. కనుక వివరాల్లోకి వెళ్దాం, ఆసక్తిగా గమనించండి. ఈ సంవత్సరం జనవరి 14వ తేదీ మధ్యాహ్నం భారత కాలమాన ప్రకారం 1:12 ఖచ్చితంగా 1:12 జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదమైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కళ్ళతో చూడొచ్చు, మన కళ్ళతో చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లానిటోరియంస్, టెలిస్కోప్స్ ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆ సమయానికి వెళ్తున్నాడు. ఇక పంచాంగ గణిత రీత్యా చెప్పాలి అంటే స్వస్తి విజయనామ సంవత్సర పుష్యమాసం శుక్లపక్ష చతుర్దశి మంగళవారం ఆరుద్ర నక్షత్రం మేష లగ్నం ఇంద్రయోగం. కనుక నవమ ముహూర్తం మధ్యాహ్నం 1:13 వెళ్తున్నాడు. కనుక ఆ మధ్యాహ్న సమయంలో వెళ్ళాడు గనక ఉదయం నుంచి సంక్రాంతి పర్వదినాన్ని ఆచరించాలి. ఇది శాస్త్రీయం, ప్రామాణికం, కంటికి ప్రత్యక్షంగా చూపించగల సిద్ధాంతం, అదే దృక్ సిద్ధాంతం. దీని ముందు రోజు అంటే 13వ తేదీ భోగి పండుగ. కనుక 13వ తేదీ భోగి ఆచరించండి, 14వ తేదీ సంక్రాంతి ఆచరించండి, 15వ తేదీ అందరికీ తెలిసిందే కనుమ పండుగ. మరి ఈ టీటీడీ వారి సంగతి ఏమిటండి? మరి వాడు 14 కాకుండా 15 సంక్రాంతి అంటున్నారు కదా, మరి ఆ వివరాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇక వివరాల్లోకి వెళ్దాం. అసలు దుర్గణితము, పూర్వగణితము 2 గణితాలు ఉన్నాయి. దుర్గణితము అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనే 7 గ్రహాలని క్యాలిక్యులేట్ చేసుకుంటూ స్ఫుటం చేసుకుంటూ చెప్పేటువంటి గణితాన్ని దృగ్గణితము అంటారు. అంటే ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి గణితం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అనేది ఉంది. మేము చెప్పే గణితం ఏదైతే ఉంటుందో అది అమెరికాలోని నాసా వారు కూడా అదే సమయాన్ని వారు తెలియజేస్తారు. ఇక రెండవ గణితం అయితే ఉంది, అది సూర్యుడు చంద్రుని పక్కన పెట్టేస్తారు. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాన్ని కుజాది పంచగ్రహాలు అంటారు. ఈ 5 గ్రహాన్ని మాత్రమే స్ఫుటం చేస్తూ పంచాంగం రాస్తారు. అది పూర్వగణితము. మేము చెప్పేది దృగ్గణితము, వారు చెప్పేది పూర్వగణితం. మరి మా దృగ్గణితాన్ని ధర్మశాస్త్రానికి అన్వయించుకొని మా పండుగ నిర్ధారణ చేస్తాం. వారి సిద్ధాంతం ప్రకారం ధర్మశాస్త్రానికి అన్వయించుకొని పండుగ వారు చెప్తారు. వారు చెప్పే దాంట్లో తప్పు లేదు, మేము చెప్పే దాంట్లో తప్పు లేదు. ధర్మశాస్త్రం తప్పు కాదు. మా సిద్ధాంతాన్ని ధర్మశాస్త్రం ప్రకారం అన్వయించుకుంటున్నాం, వారి సిద్ధాంతాన్ని ధర్మశాస్త్రం ప్రకారం అన్వయించుకుంటాం. మరి ధర్మశాస్త్రం ప్రకారం అన్వయించుకుంటాం తప్పు లేదు, కానీ సిద్ధాంతం ఏది కరెక్ట్? మాది కరెక్టా, వారిది కరెక్టా? మాది కరెక్టా, వాది కరెక్టా అనే దాంట్లో మరికొన్ని కొత్త మెరుపులు ఉన్నాయి. మీరే ఆలోచించాలి, మీరే గమనించాలి. మీరే మీ దగ్గరలో ఉన్నటువంటి క్యాలెండర్లు, పంచాంగాలు ఉంటే చూడండి. ఉదాహరణకి శ్రీశైల దేవస్థానం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఒక ఆలయం, విశిష్ట ఆలయం. దానికి ఒక ఆస్థాన సిద్ధాంతి గారు ఉంటారు. వారు నా మిత్రులే, బుట్టే వీరభద్ర దైవజ్ఞ. వారు ఒక 100 సంవత్సరాల పంచాంగం అని రాశారు. ఆ 100 సంవత్సరాల పంచాంగంలో తీస్తే ఏమని ఉంటుందంటే జనవరి 13వ తేదీ 2014 భోగి పండుగ, జనవరి 14 సంక్రాంతి పండుగ, 15 కనుమ. అంటే 13 భోగి అన్నారు, 14 సంక్రాంతి అన్నారు, 15 కనుమ అన్నారు. వెరీ గుడ్, బ్రహ్మాండం. కానీ వారిది పూర్వగణితం. కానీ వారిది పూర్వగణితమైన పండగలు అలా ఇచ్చారు, కరెక్ట్గా ఇచ్చారు. కానీ ప్రతి సంవత్సరం వచ్చే చిన్న పంచాంగం ఉంటుంది, క్రౌన్ సైజులో ఒక పంచాంగం. దాంట్లో ఏమని ఇచ్చారు? 14 భోగి పండుగ, 15 సంక్రాంతి పండుగ, 16 కనుమ పండుగ అన్నారు. రచయిత ఒకరే. 2 రకాల పుస్తకాల్లో 2 రకాలు ఇస్తే ఈ 2 చదివినటువంటి వారు ఎటు వెళ్ళాలా? మీరే ఆలోచించండి, మీరే తీర్పు చెప్పండి. మరొక విషయం చెప్తాను. మరొక సిద్ధాంతి గారు, వారు
రేలంగి తంగిరాల, అంటే తిరుమల తిరుపతి దేవస్థాన తంగిరాల కాదండి, రేలంగి తంగిరాల అంటే తణుకు దగ్గర రేలంగి, తంగిరాల వారి ఇంటికి ఎదురిల్లే. అక్కడ తంగిరాల కృష్ణ సోమయాజులు గారు, వారి సోదరులైనటువంటి శేషాచలం శాస్త్రి గారు, వీరు కూడా ప్రతి సంవత్సరం పంచాంగం రాస్తుంటారు. వారిచ్చినటువంటి పంచాంగంలో వారిది పూర్వగణితమే. వారిది పూర్వగణితం అయినప్పటికీ పండుగ మాత్రం 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ పండుగ ఇచ్చారు. గుడ్, బ్రహ్మాండం. మరి అదే మాట మీద ఉండాలి కదా పాపం శాస్త్రి గారు. ఏమైందో ఏమో 2014 క్యాలెండర్లో 13 గాలిగిపోయింది, 14 భోగి పండుగ, 15 సంక్రాంతి, 16 కనుమ అన్నారు. మరి ఆ పంచాంగం కొన్నవారు, ఈ క్యాలెండర్ కొన్నవారు ఒకే ఇంటి వారు ఉన్నారు. ఈ రెండు తీసుకొచ్చారు నా దగ్గరికి. ఏమంటే రచయిత ఒకరే, మరి 2 రకాలుగా రాశారే, ఏమిటి దేవుడికి తెలియాలయ్యా, నన్ను అడుగుతావు ఏమిటి అన్న. అంతకంటే నేనేం సమాధానం చెప్పలేను కూడా. మరొక సిద్ధాంతి గారు వంగివరపు వీరబ్రహ్మ దైవజ్ఞ, నాకంటే వయసులో పెద్దవారు, వారిది కూడా పూర్వగణితమే. మరి వారి పూర్వగణితం అన్నప్పుడు ఈ శ్రీశైల దేవస్థానంది పూర్వగణితమే, తిరుమల తిరుపతి దేవస్థానంది పూర్వగణితమే, మీ వంగివరపు వీరబ్రహ్మ దైవజ్ఞ గారిది కూడా పూర్వగణితమే. కానీ ఎందుకో వంగివరపు వీరబ్రహ్మ దైవజ్ఞ గారు గణితం పూర్వగణితమైన, పండుగ మాత్రం దుర్గణితం ప్రకారం 13 భోగి, 14 సంక్రాంతి అన్నారు. ఇప్పుడు ఏమనుకోవాలా? అంటే పూర్వగణితం వాళ్ళే ఇన్ని రకాలు చేశారు. ఇక మరొక మిత్రులు నల్లాం చక్రవర్తి కృష్ణమాచార్యులు గారు జనగామలో ఉంటారు. వీరు జిఆర్ పీఠానికి ఆస్థాన పండితులు, మంచి పండితులు, ఘంటాపదంగా మాట్లాడగల సత్తా కృష్ణమాచార్యులు గారి దగ్గర ఉంది. కృష్ణమాచార్యులు గారు వారి యొక్క పంచాంగంలో కానీ వారి క్యాలెండర్లో కానీ వారిది పూర్వగణితమే. కానీ వారిది పూర్వగణితం అయినప్పటికీ కూడా 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమానిచ్చారు. మరి టీటీడీ వారిది పూర్వగణితమే, శ్రీశైలం వారిది పూర్వగణితమే, ఈ జిఆర్ పీఠం వారిది పూర్వగణితమే, వంగివరం వారిది పూర్వగణితమే. మరి ఈ పూర్వగణితం 4 పంచాంగాలు 2 రకాలుగా ఎందుకున్నాయి? ఒకే రచయిత 2 రకాలుగా ఇచ్చారంటే పాఠకులు తికమక పట్టమే కాకుండా, భక్తులు తికమక పట్టం కాకుండా, అసలు పంచాంగ శాస్త్రాల మీద నమ్మకాలు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదే నా బాధ, అదే నా ఆవేదన. అంతే తప్ప వాళ్ళని విమర్శించాలా, వెలితి చూపాలా అని మాత్రం నాకు ఏ కోశానా లేదు. మరొక గమనిక ఏమిటంటే, సరేనండి ఏదో తప్పు పడిందో ఒప్పు పడిందో ప్రింట్ మిస్టేక్ అనుకున్న కాసేపు అట్లా కూడా ఆలోచిద్దాం. టీటీడీ వారిది వారి పంచాంగంలో సంక్రాంతి 15వ తేదీ, శ్రీశైల దేవస్థాన పంచాంగంలో సంక్రాంతి 15వ తేదీ, 2 పూర్వగణితాలే, 2 దేవస్థాన సంబంధమైనటువంటి ఆస్థాన సిద్ధాంతులు రాసినవే. కానీ ఆ పండగ దగ్గర మాత్రం కరెక్ట్గా ఉంటారు ఇద్దరు. పుష్కరాలు వస్తాయి, ప్రతి సంవత్సరం పుష్కరాలు. ఈ రచయిత రాసే పుష్కరానికి ఆ రచయిత రాసే పుష్కరానికి వారం రోజులు తేడా ఉంటుంది. కాబట్టి చూడండి మీ పంచాంగం దగ్గర పెట్టుకొని. మిత్రులైనటువంటి బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు శ్రీశైల దేవస్థాన సిద్ధాంతి, మంచి ఘనాపాటి, మరి వారి పంచాంగం పూర్వగణితం. అలాగే మరొక మిత్రుడు తంగిరాల ప్రభాకర పూర్ణ సిద్ధాంతి గారు, వారిది టీటీడీ, వారు మంచి పండితులు, వారి గణితం పూర్వగణితము. మరి ఈ పూర్వగణితంలో ఆ పూర్వగణితంలో పుష్కరము 1 వారం తేడా వస్తుంది. ఏమంటారు మీరు? తలలు పట్టుకొని కూర్చోవాలి. అందుకే ఇలాంటి వస్తున్నాయనే దాదాపుగా 200 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు సిద్ధాంతులు కర్రలు పట్టుకొని. తీవ్రవాదుల కంటే ఎక్కువ కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతున్నది, దుర్గతి. ఆఖరికి పంచాంగం రాయాలంటే భయపడి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో మీడియా ఉన్నది కనుక 10 మందికి చెప్పే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ భక్తిమాల టీవీ ద్వారా మీ అందరికీ చెప్పి, వివరం చెప్పి, తేటతనం చేసి ఆ తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడానికే మా ప్రయత్నం. కనుక ప్రియమైన ప్రేక్షకులారా, ఈ సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినం జనవరి 14వ తేదీ సశాస్త్రీయంగా నిరూపణ నేను చేస్తాను. 13వ తేదీ భోగి పండుగ. కాబట్టి 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ. కనుక ఇక టీవీలు అంటారా, దానిదే ఉంది. టీవీల వాళ్ళకి ఏమిటంటే 3 రోజులకు 5 రోజులు పండుగ చేసుకున్నా నష్టం లేదు. యాడ్స్ వస్తుంటాయి, చక్కగా ఈ రోజు చూపిస్తారు, రేపు చూపిస్తారు, ఎల్లుండి చూపిస్తారు. మరొకటి సాక్షి టీవీ ఉంది.
సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఉండేది పూర్వగణితం. కానీ వారు 13 భోగినిచ్చారు. నమస్తే తెలంగాణ పత్రిక ఉంది, టీ న్యూస్, రెండు ఒకరివే. వారిది పూర్వగణితమే దాంట్లో ఇచ్చేది, కానీ పండగ మాత్రం 13 ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, నా మిత్రులు బిందు మాధవ శర్మ తానే రాస్తారు గణితం, అది 13 భోగి 14. నా సోదరులు ములుగు సిద్ధాంతి, శ్రీకాళహస్తి దేవస్థాన సిద్ధాంతి. ఇక్కడ మరొక విషయం కూడా మీకు చెప్పడం మర్చానండి. ఏమిటంటే టీటీడీ వారిది దేవాదాయ ధర్మాదాయ శాఖ, శ్రీశైలం వారిది దేవాదాయ ధర్మాదాయ శాఖ, శ్రీకాళహస్తిది దేవాదాయ ధర్మాదాయ శాఖ. శ్రీకాళహస్తి సిద్ధాంతి ఏమో 13 భోగి అన్నారు, శ్రీశైలము టీటీడీ 14 భోగి అన్నారు. అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఆ మాట మాత్రం నేను చెప్పదలుచుకోలే, ఎందుకంటే మా పరుగులే పోతాయి. నేను ఇంక పంచాంగాలు రాయనక్కర్లే, కర్రలు తీసుకుని నెత్తిన పడతారు. కనుక ప్రేక్షకులు గమనించి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో ప్రతి వారు ఒక గణితం రాయటానికి ప్రయత్నం చేస్తుంటారు. గణితం రాసేటప్పుడు నేర్చుకొని రాయాలి, ఏది సరైన గణితం అని కూడా తెలుసుకొని పంచాంగాలు రాయాలి. కనుక ఈ పరంపరలో టీటీడీ వారు చేశారో లేదో అది వేరే విషయం, వారి మీద మేము యుద్ధానికి వెళ్ళటంలే, ఉన్న నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఏ రోజైతే పర్వదినం జరుపుకోవాలనో ఆ రోజు జరుపుకుంటేనే అర్థం పరమార్థం. కనుక పితృపితామహాద వంశవృద్ధుల తృప్తి కొరగా జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి పర్వదినాన మీరు చక్కగా తర్పణాదులు ఇచ్చుకోండి. 13వ తేదీ భోగి పండుగ, 14 సంక్రాంతి, 15 కనుమ పండుగని చక్కగా జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప 14 భోగి కానే కాదు. కనుక మరొక మంచి అంశంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.